నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్ నిజం మా నైజం. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు పుల్లూరు ఉమేష్. ఏం చేస్తుంటారు అన్న? నేను బిజినెస్ చేస్తా అన్న, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అన్న? పార్లమెంటు ఎలక్షన్లో ఇప్పుడు కేంద్రంలో చూసుకుంటే మోడీ గారు ఉన్నాడు. మోడీ గారు ఏం చెప్తా ఉన్నారంటే, మరి మనందరికి తెలుసు దేశము ఉగ్రవాదులలో ఉందని చెప్పేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏం చేసిండు నరేంద్ర మోడీ? 298 ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకుపోయి ప్రైవేటీకరణ చేసి అంబానీ అదానీలకు ఈ దేశ సంపదను వాళ్ళకు అప్పజెప్పేటువంటి పరిస్థితి మరి మనం చూస్తూ ఉన్నాం. మరి మొన్న మోదీ గారు చెప్తూ దేశంలో 80 కోట్ల మందికి మరి రేషన్ బియ్యం ఇస్తామని ఆయననే అంటుండు. దేశం డెవలప్ అవుతుందని ఆయననే అంటుండు. మరి 80 కోట్ల బియ్యం ఇచ్చినప్పుడు మళ్ళా అంటే రేషన్ బియ్యం తింటున్నాక మరి దేశం ఎట్లా డెవలప్ అయినట్టు? చాలా మంది విశ్లేషకులు ఏమంటున్నారంటే సెంట్రల్లో బీజేపీ ఉంటేనే ఎలాంటి ఆటంకాలు జరిగాయని అంటున్నారు. బీజేపీ వెనక ఉన్నటువంటి మాతృ సంస్థ ఏంటిది? ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సంఘం. అది ఏంది? దాని పని ఏంది? దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పైన దాడులు జరుపుతూ కేవలం బ్రాహ్మణ మనువాద వాళ్ళ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం తప్ప వాళ్ళు ఈ దేశానికి చేసింది ఏమి లేదు. గత 10 సంవత్సరాల్లో మరి దేశ జీడిపి చూడొచ్చు, విచ్చలవిడిగా మరి మొత్తం పతనమైపోయింది. పేద ప్రజలు ఇంకా పేదవాళ్ళుగానే ఉంటున్నారు. ఇలా ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ, ఇంకా వివిధ రాష్ట్రాల్లో కానీ దళితుల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ మాత్రం అబద్ధాలు చెప్తూ మరి ఒక సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈసారి నరేంద్ర మోడీ 400 కాదు కదా 100 సీట్లు రావడం కూడా ఈసారి కష్టమే. ఇప్పుడు మెదక్ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థులలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మేము మాత్రం బహుజన్ సమాజ్ పార్టీకి ఇస్తాం. బహుజన్ సమాజ్ పార్టీ బెహెన్జీ కుమారి మాయావతి గారు గత 40 సంవత్సరాలుగా బహుజన్ సమాజ్ పార్టీని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఈ దేశంలో ఎక్కడ దళితుల మీద దాడులు జరిగినా కానీ మొట్టమొదటిగా స్పందించే వ్యక్తి బెహన్ కుమారి మాయావతి గారు. కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీకే ఇస్తాం. బహుజన్ సమాజ్ పార్టీ మరి గ్రౌండ్లో మాత్రం బూత్ కమిటీల నిర్మాణం బలంగా ఉన్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ అంటుంది. లాస్ట్ టైం కూడా సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు మరి 17,000 ఓట్లు వచ్చినాయి. పటాన్చేరులో కూడా 46,000 పైచీలకు వచ్చినాయి. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీకి ఇస్తాం. అలాగే మరి ఇప్పుడు మరి ఇదే మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మరి మెదక్ కాంగ్రెస్ ఐఎన్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నీలం మధు ముదిరాజు అలా నేను బడుగు బలహీన వర్గాల అభ్యర్థిని చెప్పుకుంటూ దొంగ మాటలు చెప్తుండు. నిన్ను ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి నిన్ను మోసం చేస్తే లాస్ట్కు నీకు దిక్కు ధీమ లేకుంటే నిన్ను ఆదుకొని హక్కున చేర్చి నీకు బహుజన్ సమాజ్ పార్టీ టికెట్ ఇస్తే మన బహుజన్ సమాజ్ పార్టీ కన్నతల్లి లాంటి పార్టీని వదిలేసి మళ్ళా ఇవాళ నీ స్వలాభం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏరినటువంటి నీకు ఎవ్వడు ఓట్లేడు. అలాగే రఘునందన్ రావు ఉన్నాడు, ఆయన ఏం చెప్తా ఉన్నాడు? జూటా మాటలు చెప్తాడు. పొద్దుగా లేస్తే మోడీ అది చేసిండు, నరేంద్ర మోడీ ఇది చేసిండు, నేను ఇది చేసిన అని చెప్పి మరి అబద్ధపు మాటలు అబద్ధపు హామీలు చెప్పుకుంటా టీవీల ముంగట డిబేట్లు చేస్తున్నావు. కానీ మరి నీకు పోయినసారి ప్రజల అవకాశం ఇస్తే మరి నువ్వేం చేసినావో తెలియదా? మొన్న నిన్ను ప్రజలు ఏ రకంగా తిరస్కరించారో తెలియదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిన్న జరిగిన ఆ సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో సిద్దిపేటలో ఎంతవరకు సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారు? ఇది ఏంటంటే, ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. అసలు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి క్యాడరే లేదు. ఎంతమంది ఉంటారండి? తిప్పి కొడితే 200 మంది కార్యకర్తలు లేరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి. అదంతా పెయిడ్ పైసలు ఇచ్చి వాళ్ళకి వచ్చినటువంటి కథ అందరికి తెలిసిన విషయమే. సో నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి వచ్చినా, రఘునందన్ రావు వచ్చినా, నరేంద్ర మోడీ వచ్చినా గత 75 సంవత్సరాలుగా పేద ప్రజల జీవితాలు అత్యంత దుర్భరంగా అత్యంత దయనీయంగా బతుకుతా ఉన్నారు. ఇలా ఇవన్నీ నేను ఒకటి అడుగుతా ఉన్నా, వీళ్ళని ఉచిత పథకాలు ఎవడిమంటుండండి? ఇలా నేను అది ఇస్తున్నా, 5 గ్యారంటీ ఇస్తున్నా, 10 గ్యారంటీలు, 420 గ్యారంటీలు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి. నీకు దమ్ముంటే నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా, నీకు దమ్ముంటే నీ కొడుకులు నీ మనమన్లు చదివేటువంటి కార్పొరేట్ స్థాయిలో మరి గవర్నమెంట్ స్కూళ్ళను తీర్చిదిద్దు. రేవంత్ రెడ్డి కొడుకు రేవంత్ రెడ్డి బిడ్డ ఏ స్కూల్లో చదివిందో, రేవంత్ రెడ్డి ఎట్లా వాళ్ళ కూతురు ఎట్లా జీవిస్తుందో, ఒక పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలను అట్లా ఆ రకంగా తీర్చిదిద్దామని వీళ్ళు తీర్చిదిద్దారా?
కేవలం రాజకీయాల అవసరాల కోసం మాత్రమే ప్రజలను వాడుకుంటా ఉంటారు. రేపు ఎలక్షన్లు అయిపోతాయి, మళ్ళీ ఎవడన్నా ప్రజల వైపు ప్రజల సమస్యల పైన ప్రజల వైపు ఎవరన్నా మొగ్గు చూపేటువంటి పరిస్థితి వీళ్ళకు ఉన్నదా? ఇలా రేవంత్ రెడ్డి వచ్చినా, నరేంద్ర మోడీ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బతుకులు మారాయి. బెహెన్జీ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో మరి లక్షలాది స్కూళ్లను ఏర్పాటు చేసింది, 7 లక్షల ఎకరాల భూమిని వంచింది, రౌడీలను గుండాలను తీసుకుపోయి జైళ్లలో పెట్టింది. ఒక మహిళ, ఒక ముక్కు మహిళ 60 సంవత్సరాలుగా మరి తను పెళ్లి చేసుకోకుండా కేవలం బహుజన్ సమాజ్ పార్టీ కోసమే పనిచేస్తుంది. కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీకే మద్దతు ఇస్తాం. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మాత్రమే మేము ప్రయత్నం చేస్తాం. ఈ జూటా మాటలు ప్రజలందరికీ నేను ఒకటి విన్నవిస్తున్న, చేతులు జోడించి ఈ అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రచారాలు చేసేటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మాటలు నమ్మకండి. వాళ్ళు 75 సంవత్సరాల నుండి ఈ పేద ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. ఒక ఆయన 420 గ్యారంటీలు అంటాడు, 6 గ్యారంటీలు అంటాడు, ఇంకొక ఆయన ఔరేక్ బార్ మోదీ సర్కార్ అంటాడు. ఈ దొంగ మాటలు నమ్మద్దు ప్రజలారా. మనకు ఎవరైతే మన తరపున పోరాటం చేస్తారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న మేము అందరం కూడా బహుజన్ సమాజ్ పార్టీకే ఓటు వేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరేనా. మీరు ఏం చేస్తుంటారు? ఇది ఈ గ్యాస్ బ్యాండ్ ఎండాకాలం వస్తే ఈ గ్యాస్ వేసుకుంటాము, ఎండాకాలం రాకపోతే జిప్లు బేరం చేస్తాము. అమ్మ చెప్పండి అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదమ్మా. మేము ఎలక్షన్లు అయితే మాకు ఎలక్షన్లు అయినా మాదే గీ రోడ్డు మీద బతికే, ఇంకా వేరే పోయి బతుకుడే. మేము ఏ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మేము గంతే, ఏ చేసినా గంతే, ఈ రోడ్డు మీద బతికే. మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదు? ఒక డబుల్ బెడ్రూమ్ ఒకటే వచ్చింది అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేసింది, అప్పుడు కూడా అలా వీళ్ళు ఏం రాలేదు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు, 200 యూనిట్లలో. ఫ్రీ బస్ పెడితే ఎవరికి లాభం సార్ చెప్పండి? ఎవరికి లాభం ఉన్నది? అలా కొట్లాడుకుంటూ తప్పుడు తప్ప. ఇప్పుడు మా గంగెట్లలో, మేము గంగెట్లలో, మా గంగెట్లలో అన్ని కులాల పేరు చెప్తాడు. గొల్లది, కురుమలది, అది ఏంటిది, కాపల్లది, రెడ్డిసి అన్నీ చెప్తాడు. కానీ మా గంగెట్ల కులం అయితే మాత్రం అయితే ఏ రాజకీయ నాయకుడి నోట్లకి వెళ్ళలేదు. ఏ రాజకీయ నాయకులకి వెళ్ళి ఇంత గంగెట్లన్న మా పేరే లేదు. వడ్డోళ్ళ కాంచెలకి పిచ్చుకుంటోళ్ళు, దొమ్మరోళ్ళు, అవన్నీ కులాలు చెప్తాడు. గంగెట్లలో మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోరు మమ్మల్ని. ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? మాది ఉండాలి కదా అన్న, మాకు ఉండాలి కదా, మాది ఒక కులం అన్నట్టు ఉండాలి కదా సార్. మీకు అందరిలో గుర్తింపు కావాలి అంటారు. అంతే. మేము ఏం చేస్తాం ఇప్పుడు? మేము ఏమైనా ఎద్దును పట్టుకొని బిచ్చం పట్టుకొని బతుకుడే. ఆ బిచ్చానికి పోతే ఎవడు ఎత్తుడు బిచ్చం? ఇంకా ఎవరు వేస్తారు బిచ్చం? ఎవరైనా వేస్తారు ఎద్దును పట్టుకొని పోతే? అందుకోసమే రోడ్డు మీద ఏదో ఒకటి చేసుకొని బతకడం. మాది ఇక్కడనే లోకలే, కానీ మేము పోయి మెదకులో బతకాలి. వలస పోయి బతుకుడే. ఓ జాగ లేదు, భూమి లేదు, ఏది లేదు. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు పడిగి రాజు. ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము రియల్ ఎస్టేట్ చేస్తుంటాము, బిజినెస్ మరి. సార్ ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే మన మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే వెంకటరామరెడ్డి గారు గెలిస్తే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి భావిస్తున్నా. మరి ఆ వెంకటరామరెడ్డి గారి మీద కొన్ని రూమర్స్ వస్తున్నాయి, నెగిటివిటీ ఉంది, దానిపైన మీ అభిప్రాయం? ఇక రూమర్స్ అంటే అవన్నీ ఇప్పుడు అక్కడ అభ్యర్థి పైన వాళ్ళు చేస్తారు, ఇక్కడ అభ్యర్థి పైన వీళ్ళు చేస్తారు. ఈ రూమర్స్ కాదు, మనం ఎవరైతే పార్టీకి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు సిద్దిపేటను ఏ విధంగా డెవలప్ చేసారు అనేది చూసుకొని ఆ విధంగా ఆయన అడుగుజాడలు నడుస్తుంది. కాబట్టి మేము వెంకటరామరెడ్డి దగ్గరకు ఆలోచన చేస్తున్నాం. పార్టీని చూసి ఓటేస్తారా లేకపోతే మీరు అభ్యర్థిని చూసి ఓటేస్తారా సార్? ఇక ఒక్కొక్కసారి అది చూడాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ఇది చూడాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే పార్టీ తరఫునే అనుకుంటున్నాం మేమైతే. అయితే బీఆర్ఎస్, బీజేపీ కూటమిగా పనిచేస్తున్నాయని సీఎం గారు అన్నారు, దానిపైన మీ అభిప్రాయం? అది కూటమిగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి అది ఏ విధంగా అంటారు అనేది అది ఆయనకి విజ్ఞత కొద్ది వదిలేయాలి. అది కాంగ్రెస్ పాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు ప్రజలు? ఇక హామీలు ఇచ్చిర్రు, అడ్డగోలుగా హామీలు ఇచ్చిర్రు. మొత్తం మీద అది అనుకోకుండా వచ్చిన అధికారమే తప్ప ప్రజలు మాత్రము ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇద్దామన్న అధికారం అయితే కాదు. ఇది ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తా ఖచ్చితంగా హరీష్ రావు గారు రాజీనామా చేయాలని నిన్న జరిగిన రోడ్ షోలో సీఎం గారు అన్నారు, దానిపైన మీ అభిప్రాయం? అది అటువంటి నిర్ణయం వాళ్ళు ఒకవేళ నిజంగానే చేయగలిగితే హరీష్ రావు గారు దేనికి కూడా వెనకాడాడు. ఆయన ఖచ్చితంగా 100%గా ప్రజల కోసం ముందుండి ప్రజలకు అందించే అప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఆ కార్యక్రమం చేస్తే 100%గా హరీష్ రావు గారు కట్టుబడి ఉంటాడు. ఆయన ప్రజానాయకుడు హరీష్ రావు గారు. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి. సార్ ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా సార్, ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు సార్?
ముఖ్యంగా ఈ మెదక్ పార్లమెంటు గురించి మీకు ఒక్క విషయం నేను చరిత్ర చెప్పాలి. ఇక్కడ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం సాధారణ ప్రజలు, చిన్న వ్యక్తి నుంచి ఒక పై వ్యక్తి వరకు కూడా ఇంత ప్రజాస్వామ్య దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా దేనితోనైనా ఏ పార్టీతోనైనా బాగుపడ్డారు అంటే అది ఒక ఇందిరమ్మ రాజ్యమే అని ప్రతి ఒక్క వ్యక్తి నోట కూడా అదే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి మెదక్ పార్లమెంట్లో ఒక వ్యక్తి వేల కోట్లకు పడగలెత్తినటువంటి వెంకట్రామరెడ్డి గారి గురించి ఇక రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. అది ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఆయన వస్తే ఆయన సంగతి చూద్దామని చూస్తూ ఉన్నారు. ఆయన గెలిపిద్దానికి కాదు, వస్తే ఆయన సంగతి ఎట్లా చూడాలని జనంలో ఉన్నారు. దానిని గమనించినటువంటి వెంకట్రామరెడ్డి గారు హరీష్ రావు గారిని లేదా వేరే వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. నేను హరీష్ రావు గారికి కానీ లేదా కేసీఆర్ గారికి కానీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈ యొక్క సమాజం దాదాపు 40 సంవత్సరాలు మీ పేరు మీద, మీ యొక్క రాజనీతి మీద మీకు ఓట్లేసింది. 40 సంవత్సరాలు ఈ సమాజాలు మీకు ఓట్లేసినాయి. ఇప్పుడు మీరు దయచేసి వెంకట్రామరెడ్డిని పక్కన పెట్టి మీరే ఈ యొక్క బహుజన బిడ్డ అయినటువంటి నీలం మధును గెలిపించండి. మీ యొక్క యావత్ రాష్ట్రం కూడా మీకు జేజేలు పలుకుతుంది. మీరు అనవసరంగా వెంకట్రామరెడ్డిని పెట్టుకొని మీరు రోజు కొద్దిగా బురద పూసుకుంటున్నారు తప్ప వెంకట్రామరెడ్డి వల్ల మీకు వచ్చేది నష్టమే తప్ప లాభం కాదు. ఆ వెంకట్రామరెడ్డి పేరు మీద మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా అవి బూడిదలో పోసిన పన్నీరే అని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా ఉన్నాను. చూసుకున్నట్టయితే అన్న, నీలం మధు గారి మీద కూడా కొంచెం వరకు నెగిటివిటీ ఉన్నది. గతంలో చాలా పార్టీలు మారాడని, దానిపైన మీ అభిప్రాయం అన్న? పార్టీలు ఆయన కావాలని మారలేదండి. నిజంగానే ఆయన ఒకవేళ స్వార్థపరుడే అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గరనే ప్యాకేజ్ తీసుకొని అక్కడే ఉంటుండే కదా, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే ప్యాకేజ్ తీసుకొని అక్కడే ఉంటుండే కదా. అదే బీఎస్పీ పార్టీలో సొంతంగా పోటీ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని దాదాపు 47,000 ఓట్లు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బీఎస్పీ పార్టీలోనే అత్యధిక ఓట్లు సాధించినటువంటి, అంటే రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ గారి కంటే కూడా ఎక్కువ ఓట్లు సాధించినటువంటి వ్యక్తి, ప్రజాభిమానం లేనటువంటి వ్యక్తికి 47,000 ఓట్లు వస్తాయనేది నేను నమ్మను ఈ ప్రాంతంలో. కాబట్టి అతను ఒక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను అధికారంలోకి పోవాలి, ఎమ్మెల్యేని కావాలి లేదా ఎంపీని కావాలనేటటువంటి ఒక ఆశతో, ప్యాషన్తో ముందుకు పోతుండే తప్ప ఈ యొక్క కోట్ల రూపాయలు సంపాదించుకుందామని ఆయన బేరాలు చేస్తలేరు. దయచేసి వీళ్ళు చేసేటటువంటి కుట్ర వెంకట్రామరెడ్డి పెయిడ్ ఛానల్స్ ద్వారా, తర్వాత మన రఘునందరావు గారి యొక్క మాటల గారడితో జరిగేటటువంటి ఈ పెయిడ్ కుట్ర తప్ప వేరేది ఏది కాదు. జనం ఇది నమ్మే పరిస్థితిలో లేరు. రఘునందన్ రావు గారు మరి చూసుకున్నట్టయితే నన్ను గెలిపించండి, సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అంటున్నాడు. దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వం ఏంది సెంట్రల్లో? బీజేపీ కదా. మరి దానికి ఎవరు అడ్డుపడ్డారు? ఇప్పుడు బీజేపీని చేయాలంటే ఇక్కడ ఎంపీనే కావాల్సిన పని లేదు కదా. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మోడీ గారికి మీకు చాలా సాన్నిధ్యం ఉంది. మీరు తెస్తా అంటే ఎవరు అడ్డుపడ్డారు? దయచేసి అది కూడా చెప్పాలి. ఎవరైనా అడ్డుపడ్డారా? మీరేమన్నా నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటే ఎవరైనా అడ్డుపడ్డారా? లేకపోతే ముదిరాలకు మీరు ఒక మాట ఇచ్చినారు, ఏమని బీసీడీ నుంచి బీసీసీ క్రమంలో సుప్రీంకోర్టులో కేసు ఉంది, నేను వకీల్ని, నేనే దాంట్లో ఇంప్లీడ్ అవుతా అన్నాను. దయచేసి మీరు ఇంప్లీడ్ అయ్యారా? ఇంప్లీడ్ అయితే మీరు ఆ కేసు వివరాలు బయట పెట్టండి. మీ యొక్క నిజాయితీ కూడా సమాజానికి తెలుస్తుంది కదా. కాబట్టి మరి అట్లయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటిసారి సిద్దిపేటకు రావడం జరిగింది. దానివల్ల పార్టీ బలోపేతం అయ్యే ఛాన్స్ ఉందా? ఇది ఇంతవరకు సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారు? 100కు 1000% సక్సెస్ అయింది. మీరు ఒకసారి ఆ వీధులు చూస్తే ఆ జనంలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని ఒకసారి చూడండి. ఈ జనం అనేది కాదు, ఆ జనము ప్రయాణించినప్పుడు, ఆ రేవంత్ రెడ్డి గారితో ప్రయాణించినప్పుడు వాళ్ళ ముఖ కవలికలు ఒకసారి చూడండి. ఎవరైనా మానసిక శాస్త్రవేత్తను పిలిచి ఆ యొక్క ముఖ కవలికలతో మీరు చెప్పండి ఎవరు ఏ విధంగా బానిస సంఖ్యలను చెప్పుకొని వచ్చినట్టు ఉన్నది తప్ప ఎవరు కూడా ఇట్లా రాలేదు. మీరు బీఆర్ఎస్నికి వచ్చినటువంటి జనంలో చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలో నిన్న వచ్చినటువంటి జనాల ముఖ కవలికలను చూసి మీరు ఒకసారి మాట్లాడండి. ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు ఈ ప్రజలు. రోడ్ షోలో భాగంగా నిన్న రేవంత్ రెడ్డి గారు నీలం మధుకు 1,00,000 పక్కా అన్న ఒక స్టేట్మెంట్ అన్నారు. 1,00,000 పక్కానా? నిజంగానే 100% పక్కా. వీళ్ళు ఎన్ని పెయిడ్ ఛానల్స్ తోని ప్రచారం చేయించినా మీరు ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత గ్రామాలను తిరగండి. గతంలో వచ్చినటువంటి ఓట్లెన్ని, ఇప్పుడు పార్లమెంట్లో వచ్చేటటువంటి ఓట్లెన్నో మీరే చూడండి. నేనేమి మీకు జోష్ అని చెప్పేది కాదు, నేను గ్రౌండ్లో ఉన్నటువంటి రిపోర్టును మీకు చెప్తా ఉన్నాను. మీరు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మీరు నాతో మాట్లాడొచ్చు. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు నారాయణ, పిల్లి నారాయణ. సార్, చూసుకున్నట్టయితే జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో మెదకే హాట్ టాపిక్.
మెదక్లో ఏ అభ్యర్థి గెలుస్తాడని మీరు అనుకుంటున్నారు? మెదక్లో నీలం ముదిరాజు నీలం ముదిరాజే గెలుస్తాడు ఇక్కడ. ఎందుకన్నా గల కారణాలు? ఆయన బీసీ వర్గానికి చెందినవాడు కాబట్టి అన్ని కులాలకు చాలా ఆశ ఉన్నది. చాలా సంవత్సరాల నుంచి బీసీ వర్గం వెనుకబడి ఉన్నది. వర్గాన్ని చూసి వేస్తున్నారా లేకపోతే అభ్యర్థిని చూసి వేస్తున్నారా? అభ్యర్థి కూడా చాలా మంచి వ్యక్తి, ఆయనను చాలా మంది ఆదరిస్తున్నారు. మరి నిన్న జరిగిన రోడ్ షో, సిద్దిపేటలో జరిగిన రోడ్ షో ఎంతవరకు సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారు? 100% సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ అది అధిష్టానంగా ఉన్నది కాబట్టి కంపల్సరీ మన సిద్దిపేటకు సేవలు అందిస్తారనే భావం మీద చాలామంది రైతులు ఆశిస్తారు. మరి అప్పుడు రుణం కూడా మాఫీ చేస్తానని చెప్పింది కాబట్టి ఆగస్టులో కూడా కంపల్సరీ ధీమా ఇచ్చిండు కాబట్టి కంపల్సరీ వాళ్ళు ముదిరాజులు కానీ వేరే వర్గాలు కానీ అన్ని వర్గాలుగా సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ బలపరిచి 6 గ్యారంటీలు జనాల్లోకి ఎంతవరకు వెళ్తున్నాయని మీరు అనుకుంటున్నారు? పూర్తి గ్యారంటీలు వర్తిస్తాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే 100 రోజులే అయింది కాబట్టి కొన్ని చేసిండ్రు, అవి కూడా మొత్తం చేస్తారని చెప్పింది కాబట్టి ధీమా వ్యక్తం చేస్తాను. నిన్న సీఎం రేవంత్ గారు ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఇక్కడే మళ్ళా 1,00,000 మంది రైతులతో మీటింగ్ పెడతా అన్నాడు. హరీష్ రావు గారు మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలని ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. అది ఖచ్చితంగా అవుతుందని మీరు అనుకుంటున్నారా? 6 గ్యారంటీలో అది ఖచ్చితంగా అవుతుంది. రుణమాఫీ మల్లన్న దేవుని మీద సాక్షిగా చెప్పింది కాబట్టి మేము కూడా నమ్ముతున్నాం. హరీష్ రావు గారు రాజీనామా చేసే ఛాన్సెస్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఇక అది మనం చెప్పలేము, ఎందుకంటే చెప్పిరు వాళ్ళ అధిష్టానం చెప్పింది కాబట్టి వాళ్ళ విజ్ఞతగా వదిలించాలి. అది. నమస్తే అన్న, మీ పేరు? వెంకటకృష్ణారెడ్డి. ఏం చేస్తుంటారు అన్న మీరు? బిజినెస్. అన్న, జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో మెదక్ అభ్యర్థి ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అన్న? రఘునందన్ రావు, బీజేపీ. అట్లయితే నిన్న జరిగిన రోడ్ షోలో బీజేపీ గెలిస్తే మిగిలేది గాడిద గుడ్డే అని సీఎం గారు అన్నారు. దానిపైన మీ అభిప్రాయం? వారు ఎన్ని చెప్పినా కానీ సెంట్రల్లో మాత్రం ప్రధానమంత్రి మోడీ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా రఘునందన్ రావు గెలవాలి. సెంట్రల్లో ఎలాగో బీజేపీ ఉంటుందని చాలా మంది అంటున్నారు. అయితే ఇప్పుడు నిన్న జరిగిన రోడ్ షో అయితే ఎంతవరకు సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారు అన్న? సక్సెస్ బాగానే సక్సెస్ అయింది. జనాలు అంతమంది రావడం సక్సెస్. ఇప్పుడు కాంగ్రెస్ అమలు చేసిన 6 గ్యారంటీలు ఎంతవరకు పోతా ఉన్నాయన్న? 6 గ్యారంటీలతో సంబంధం లేదు. కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఓటీ అనేది మోదీకి వేసినట్టే, రఘునందన్ రావు గారిని కాదు మోదీకి వేసినట్టే. కాబట్టి ఖచ్చితంగా రఘునందన్ రావు మోదీకి సపోర్ట్ ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీ ఓటేయాల్సిందే. ఇప్పుడు నన్ను గెలిపిస్తే సెంట్రల్కి వెళ్ళి నిధులు తెస్తా అని రఘునందన్ రావు గారు అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేగా 3 సార్లు 3 years ఎమ్మెల్యేగా దుబ్బాక నియోజకవర్గం చేశారు. అప్పుడు ఎందుకు తేలేకపోయిందని మీరు అనుకుంటున్నారన్న? అది దాని గురించి మనకు తెలియదు. మనకు కావాల్సింది మోదీ ప్రభుత్వం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనం బీజేపీ ఓటేయాలి. దానికి గల కారణాలు ఏంటన్నా? మీరు అంత గట్టిగా మోడీయే కావాలనుకోవడానికి గల కారణాలు ఏంటి? దేశ భద్రతకు మోదీయే నెంబర్ 1. ఎందుకంటే కాంగ్రెస్కి ఇస్తే 10 మంది పెత్తనాలు ఉంటాయి, అలా ఎవరి రాజ్యం వారిది అన్నట్టు ఉంటుంది. కాబట్టి బీజేపీ అయితేనే, మోదీ ప్రధానమంత్రి అయితేనే బాగుంటుందని నా ఆలోచన. నమస్తే అన్న, మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. అన్న, జరుగుతున్న ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే మెదక్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్. దేనికన్నా? ఇక్కడ కూడా పార్టీ గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. సెంట్రల్లో ఏ పార్టీ రావాలనుకుంటున్నారు మీరు? సెంట్రల్లో కూడా కాంగ్రెస్. నిన్న జరిగిన సిద్దిపేటలో జరిగిన రోడ్ షో ఎంతవరకు సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారు అన్న? మీరే చూసారు కదా, అశేష జనాభా అయినది. కొంతమంది విశ్లేషకులు అందులో చాలా వరకు పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? పక్క పార్టీలో పేట ఆర్టిస్టులు ఉంటే మన దానిలో కూడా పేట ఆర్టిస్టులు అనుకుంటున్నారు. అది అట్లయితే నిన్న ఇంకో స్టేట్మెంట్ కూడా వినడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది గాడిదిగుడ్డే, రఘునందన్ రావు గారు మన దుబ్బాకి ఇచ్చింది గాడిదిగుడ్డే అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం అనుకుంటున్నారు? కరెక్టే కదా, మనకి ఏమి ఇవ్వలే కదా మోడీ. ఏమి ఇచ్చాడు చెప్పు? 6 గ్యారంటీలు ఎంతవరకు పోతా ఉన్నాయన్న? ఇప్పుడు బస్సు నడుస్తుంది, ఫ్రీ బస్సు నడుస్తున్నది, కరెంటు వచ్చింది. మళ్ళీ పోతే ఇప్పుడు అదొకటి ఇదొకటి చేస్తుండు, బాగానే చేస్తుండు. ఆగస్టు 15 వరకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసి ఇదే సిద్దిపేటలో 1,00,000 మంది రైతులతోని మళ్ళీ మీటింగ్ పెడతా అన్నారు. ఒకవేళ అది అయితే హరీష్ రావు గారు రాజీనామా చేయాలన్నాడు. అది ఎంతవరకు అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా రాజీనామా చేయాలి, దానికి కట్టుబడి ఉండాలి. ఆయన రాజీనామా చేస్తారని మీరు అనుకుంటున్నారు? చెయ్యాలి, అది ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి చేయాలి. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు బట్టలు వచ్చావా అమ్మ, ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? మనక పువ్వేక రావాలి. నువ్వే రావాలండి. ఎందుకు? ఎందుకంటే ఆయన అన్ని పనులు చేస్తాడు కాబట్టి, మంచి పనులు చేస్తాడు కాబట్టి
మనకు ఆ గుర్తు వస్తేనే నరేంద్ర మోడీ వస్తేనే మనకు పని నడుస్తాయి జరుగుతాయి. అంతకుముందు మరి కారు గుర్తుండే అప్పుడేం అభివృద్ధి జరగలేదా? అప్పుడు జరిగినాయి, అయినా వచ్చినా పర్వాలేదు. ఈ రెండుట్లో ఏది వచ్చినా మనకు పర్వాలేదు. మరి కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే రావద్దు. ఎందుకు కాంగ్రెస్ వద్దు? కాంగ్రెస్ వస్తే ఇక అన్నగాళ్ళు వస్తారు, అందరు వస్తారు, దోసుక తింటారు, ఎక్కడ అక్కడ పురుసుక తింటారు. ఆ కాంగ్రెస్ మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు పెట్టింది తెలుసా? ఎందుకయ్యా అవి ఏం పని చేస్తున్నాయా? ఏం పని చేస్తున్నాయి? ఎంత ఇప్పుడు ఉన్నోళ్ళు డ్యూటీ చేసిన వాళ్ళే వాళ్ళకు బస్సులో పోయాక ఉన్నది. మా సొంటలు 6 నెలలకు ఒకసారి పోం. ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ వస్తుంది కదా. ఫ్రీ కరెంట్ వచ్చిందంటే అది ఒకటి అందుకు మేలు. రైసు మన ఇది గ్యాస్ అన్నారు, గ్యాస్ 40 రూపాయలు పడ్డాయి. 930 రూపాయలు తీసుకుంటే 40 రూపాయలు మళ్ళీ మాకు పడ్డాయి. అదేం తక్కువ చేసినట్టు? మరి అట్లయితే ఇప్పుడు ఇంటింటికి 2500 ఇస్తా అన్నాడు. అవి రాలేదు, అవి ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే. మీకు పింఛన్ వస్తుందా అమ్మా? వస్తుంది, ఇప్పుడు బరాబర్ టైం పడుతుందా? పడుతుంది. ఇప్పుడు పింఛన్ కూడా పెంచుతా అన్నాడు కదా, మరి ఎట్లా పెన్షన్? సంగతి ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే పడుతున్నాయి. అవే 2000 వస్తున్నాయి. 4000 చేస్తా అన్నాడు పింఛన్. ఇప్పుడు 4000 చేస్తే ఏం లాభం? అన్నిటికీ ధరలు పెరుగుతున్నాయి కదా. ఈ ధరలు దంచి గవే పింఛన్ ఇస్తే సరిపోతుంది కదా. కదా ఇప్పుడు పక్కోళ్ళు ఉంటారు, వాళ్ళు కొనుక్క తినంటే నూనె ప్యాకెట్ తీసుకొస్తామంటే 200 కావాలి. 150 రూపాయలు, 120 రూపాయలు అయినాయి, అందున్నాయి. నమస్తే అమ్మ, మీ పేరు? లక్ష్మి. మీరు ఏం చేస్తుంటారు అమ్మా? నేను అటెండర్ వేస్తా. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటారమ్మా? ఏదైతే చేసేవాళ్ళు రావాలి, ప్రజలకు మంచి చేసేవాళ్ళు రావాలి. ఏదైతే మీకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలలో ఫ్రీ బస్ పెట్టింది కదా, అది ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? బాగానే ఉంది. ఇప్పుడు లేని వాళ్ళకైతే మంచిగా ఉపయోగిస్తుందని అనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా ఇప్పుడు? మిట్ట పిల్లలు బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఎంతసేపు అవుతుంది ఇక్కడ వెయిట్ చేయబడి? ఇంకా 5 నిమిషాలు అయితే. ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుంది మీరు అనుకుంటారా, బీజేపీ గెలుస్తుంది అనుకుంటారా, కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటారా? ఏమండి, వస్తే ప్రభుత్వం ఉన్నది వాళ్ళదే గెలుస్తారు కానీ వేరే లేని వాళ్ళు ఎట్లా గెలుస్తారు? కాంగ్రెస్ గెలుస్తుంది. మరి కాంగ్రెస్ ఇప్పుడు నిన్న సిద్దిపేటలో రోడ్ షో అయింది, సీఎం గారు సిద్దిపేటకు వచ్చారు, అది ఎంతవరకు సక్సెస్ అయిందని మీరు అనుకుంటారమ్మా? అవుతుంది ఇక.